15 వయసులోనే బ్రిటిష్ కంటపడకుండా మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి చరిత్ర గర్భంలో కలిసిపోయిన ఒక బ్రేవ్ ఇండియన్ వుమన్ సోల్జర్ గురించి మీకు తెలుసా? ఆమె పేరు సరస్వతి రాజమణి. 1927లో బర్మాలో ఒక వెల్దీ ఫ్యామిలీలో పుట్టారు. వీళ్ల నన్నగారు ఒక గోల్డ్ మైన్ ఓనర్ అండ్ వాజ్ ఎ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ ద ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్. ఈమెకి 15 వయసున్నప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిచ్చిన ఒక పవర్ఫుల్ స్పీచ్ విని తన ఒంటిమీదున్న గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ మొత్తాన్ని ఐఎన్ఏకి డొనేట్ చేశారు. నేతాజీ ఆ బంగారాన్ని తిరిగి ఆమెకిచ్చినా తీసుకోకుండా నాకు నగలు కన్నా నా దేశమే ఎంతో ముఖ్యం అని చెప్పారు. ఆమె దేశభక్తిని చూసి ఎంతో ఆనందపడిన నేతాజీ ఆమెకి సరస్వతి రాజమణి అనే పేరునిచ్చి ఐఎన్ఏలో జాయిన్ చేసుకున్నారు. స్టార్టింగ్లో నర్స్గా ట్రైనింగ్ ఇచ్చారు. కానీ కొన్ని రోజులకి ఈమె ఐఎన్ఏలోనే పనిచేస్తూ ఇండియన్ ఇన్ఫర్మేషన్ని బ్రిటిషర్స్కి సీక్రెట్గా పాస్ చేస్తున్న ఒకరిని పట్టుకుంది. అలా సరస్వతి ధైర్యాన్ని, తెలివితేటల్ని చూసిన నేతాజీ ఈమెని మిలిటరీ ఇంటెలిజెన్స్ వింగ్ ఆఫ్ ద ఐఎన్ఏలో చేర్పించారు. అలా 1942 నుంచి ఒక సర్వెంట్ వేషంలో మనీ అనే పేరుతో బ్రిటిష్ ఆఫీసర్స్ ఇళ్లల్లో పనిచేస్తూ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేది. బ్రిటిష్ ఆర్మీ ప్లాన్స్, మూవ్మెంట్స్, సీక్రెట్ డాక్యుమెంట్స్ అన్నీ ఐఎన్ఏకి సీక్రెట్గా పంపించేది. ఆమె ధైర్యానికి మెచ్చి నేతాజీ తన రివాల్వర్ ఇస్తుంటే, వద్దు నేతాజీ, నాకు స్వాతంత్ర్యం కావాలి అని అడిగింది ఈ 15 ఏళ్ల బ్రేవ్ సోల్జర్. అలా దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ బాధాకరమైన విషయమేంటంటే చరిత్ర పుస్తకాలు ఆమె పేరుని మర్చిపోయాయి. కోట్ల ఆస్తిని దేశం కోసం ధారపోసిన ఆ స్పై 2004లో సునామీ వచ్చినప్పుడు కూడా తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుని దేశానికి ఇచ్చేశారు. కానీ ఈమె మాత్రం తన చివరి రోజుల్లో ఒక చిన్న ఇరుకు గదిలో ఎంతో పేదరికంతో తన చివరి రోజుల్ని గడిపారు. ఇది కేవలం ఒక స్టోరీ కాదు, గుర్తుపెట్టుకోవాల్సిన మన చరిత్ర. జై హింద్.